రానున్న కాలంలో బిడ్డలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడు. ప్రభా, ఏ రీతిగా అధిగమిస్తూ ముందుకు సాగాల ఆయన బిడ్డలకు సహాయపడుతూ రండి. మంచి తప్పిపోనియొద్దు నాయన. బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. క్లుప్తంగా అర్థవంతంగా ప్రభా మీరే ఆ మాటలు వివరించమని బతిమాలుకోండి. శత్రువు మీద అత్యధికమైన విజయాన్ని కోరుకుంటూ వేసే ఘనమైన స్తోత్రం చేసి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు అగుతారు. కాబట్టి ఈ దినాన దేవుడు సూటిగా స్పష్టంగా మనతో మాట్లాడాలని కోరేటువంటి మాట. నేను ఎందుకు స్లో చేస్తా వచ్చినాను వాక్యం చెప్పడానికంటే, ఇది తొందరపడి నాకు వచ్చింది నేను చెప్పడం కాదు, కానీ ఖచ్చితంగా దేవుడి మాటే చెప్పాలన్న ఉద్దేశంతో నేను మీతో మాట్లాడుతూ వచ్చినాను. కొద్దిసేపు అలా మాట్లాడుతూ వచ్చినప్పుడు దేవుడు తన మాటను తెలియపరుస్తూ, అంటే దేవుని బిడ్డలుగా మనం ఎలా ఉండాలంటే ఫలించే వారంగా ఉండాలి. అసలు మనం ఈ లోకంలో యెషయా గ్రంథము 43వ అధ్యాయంలో 7వ వచనం, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారిని తెప్పించు. కాబట్టి నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారు. కాబట్టి మనము సృజించబడ్డానికి కారణం ఏంటంటే దేవునికి మహిమకరంగా ఉండడానికి కొరకు. ఈ తర్వాత ఇంకొక వచనం కూడా చదువుదాం, 21. నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. నా నిమిత్తము నేను నిర్మించిన ప్రజలు. ప్రభువే మనం నిర్మిస్తూ వచ్చినాడు తన కొరకు, తన మహిమ కొరకు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఈ లోకంలో ఉంటున్నప్పుడు మనకు అనేక బాధ్యతలు ఉంటాయి, అనేకం ఉంటాయి. అంటే మనం అనుకుంటున్నట్టు తల్లిదండ్రుల్ని గౌరవించేది కానీ, వాళ్ళ బాధ్యతలు చూసుకునేది కానీ, మన చదువు, మన కెరీర్, తర్వాత రాబోయే కాలంలో భర్త, బిడ్డలు, ఇవన్నీ కూడా బాధ్యతలు ఉంటాయి. అత్త మామ, అమ్మ నాయన, అన్నదమ్ములు, అక్క చెల్లె, ఇవన్నీ సంగతులు ఉంటాయి మనకు. అవన్నీ చూసుకుంటా వీటన్నిటికంటే ఉన్నతమైనది మర్చిపోకూడదు ఎప్పుడు మనం. అసలు గోల్ అది, ఇది కాదు. అంటే ఎందుకు మనము సృజించబడినాం అనేది మనం ఎప్పుడు మర్చిపోవాలి. నా మహిమ నిమిత్తం ప్రభు క్లియర్గా చెప్తా ఉన్నాడు. దేవుడి వాక్యం మనకు చెప్తా ఉంది. ఇహలోకంలో మనం ఎన్ని సంగతులు చేసినా అవన్నీ ఒక దినాన గతించిపోతాయి కదా. రేపొద్దు మన దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, ఏమ్మా ఎన్ని డిగ్రీలు సంపాదించినావు, ఎంత డబ్బులు సంపాదించినావు, ఎన్ని మేడమెత్తలు సంపాదించినావు, ఎంత పేరు సంపాదించినావు, ఇంకా లేకపోతే ఎన్ని బట్టలు సంపాదించినావు, ఎన్ని నగలు సంపాదించినావు, ఏదైనా అడుగుతాడా దేవుడు? ఆలోచించండి. ఏమైనా అడుగుతాడా? ఏమీ అడగడు కదా. కానీ మనము ఈ లోకంలో ఎట్లా దేనికోసం ఏది గురిగా పరుగులెత్తుతా ఉంటామని, చస్తే ఏది మన వెంట రాని దానికోసం పరిగెత్తుతా ఉంటాం. ఏమన్నా వస్తుందో ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చనిపోయినారు వాళ్ళని చాలా మందిని చూస్తాం. వాళ్ళు చనిపోయినప్పుడు ఏమన్నా వాళ్ళతో పాటు తీసుకెళ్ళినారా? పోనీ చచ్చిపోయేటప్పుడు వాళ్ళ శరీరం కూడా వాళ్ళతో పాటు రాలే. దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఒట్టి చేతులతో మనం కనబడదామా చెప్పండి? నువ్వు ఏమి ఈ లోకంలో బ్రతికిన అన్ని దినాలు అంత ఆయుష్ ఇచ్చినాడు, నిన్ను విమోచించడానికి తన సమస్తం ఇచ్చినాడు కదా. తన సమస్తం అనే విషయంలో నాకు ఎప్పుడు శిలువలో ఏం కనపడుతుంది తెలుసా? 2 చేతులు ఇలా చాపుకొని, కాళ్ళు ఇలా చాపుకొని, నా దగ్గర ఏం లేదు ఇంకా అంతా ఇచ్చేసినాను అన్నట్టుగా కనపడుతుంది. అంటే ఏమీ లేదు, అంతా సమర్పించుకున్నాడు ఆయన. ప్రాణమే ఇచ్చేసినాడు. ఇంకేమీ ఇవ్వలేదు మనకు. తనకు అవమానము సంగతి నా శరీరంలో కూడా ఏది నేను దాచలే. వాళ్ళు తమకి ఇష్టం వచ్చినట్లు ప్రభువుని చేసినారు.
మనం ఆ బట్టలు సంగతి అన్నీ చూస్తే అవి చీట్లు వేసుకుంటా ఉన్నారు. ఆయన బ్రతికున్నప్పుడే ఈ సంగతులు. కొంతమంది చెప్తారు కదా, దిగంబరిగా వేలాడుతూ ఉన్నాడని. ఒక దోషిని, లేకపోతే మామూలుగా ఇప్పుడు మనం పోలీసర్సే వాళ్ళ చేతికిచ్చి మీ ఇష్టమయ్యా అంటే ఎట్లా చేసుకుంటారు? వాళ్ళు తమకి ఇష్టం వచ్చినట్లు చేస్తారు. ఆ దోషి మీద ఉన్నటువంటి కోపాన్ని బట్టి తమకి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తారు. ఎవరు అడిగే వాళ్ళు కూడా లేరు. ఇక్కడ కూడా నేను చాలాసార్లు చూపిస్తుంది లూకాసు వార్తలో, అసలు వాళ్ళు ప్రభువుని అప్పగించేటప్పుడు ఎట్లా అప్పగించినారంట, మీ ఇష్టమయ్యా మీకు ఎట్లయినా చేసుకోవచ్చు అని అప్పగించినారు. లూకాసు వార్త 23వ అధ్యాయం 25వ వచనం. కాగా వారు అడిగినట్లే జరగవలనని పిలాతు తీర్పు తీర్చి అల్లరి నిమిత్తమును నరహత్య నిమిత్తమును చెరసాలలో వేయబడి ఉండిన వారిని వారు అడిగినట్లు వారికి విడుదల చేసి యేసును వారికి ఇష్టము వచ్చినట్లు చేయుటకు అప్పగించెను. అసలు అప్పగించడమే ఎట్లా అప్పగించినారు? మీకు ఇష్టం వచ్చినట్లు చేసుకోవచ్చు. బయట ఉన్న సంగతులు చూస్తే గవర్నమెంట్కి తెలియకోకుండా వాళ్ళు ఎంత హింసించాలో దానికంటే అధికంగా చేస్తారు. గవర్నమెంట్ నుంచి ఒక రెస్ట్రిక్షన్స్ లేకుండా మీకు ఇష్టం అని ఒక దోషినిస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు? ప్రభు దోషి కాదు, నిర్దోషే. కానీ వారి దృష్టిలో సిలువ వేయమని కేకలేస్తున్నారంట. అసలు ఏమి తప్పులేదని అందరూ చెప్తా ఉన్నారు. పిలాతు చెప్తా ఉన్నారు, హేరోదు చెప్తా ఉన్నారు, ఎంతమంది చెప్తా ఉంటే కూడా వాళ్ళు ఏమంటా ఉన్నారు? సిలువేయండి, అంతే సిలువేయండి. అక్కడ చూస్తే వారి కేకలే గెలిచెను అంటే, ఊరికే దొమ్మిగా ఏమీ నీతి న్యాయం ఏది చూడకుండా ప్రభుని వాళ్ళు సిలువేస్తున్నారు. అది కూడా అప్పగించడం ఎట్లా అప్పగిస్తున్నారు? మీకు ఇష్టం వచ్చినట్లు చేయండి. అట్లాగా ప్రభువుని వాళ్ళకి ఇష్టం వచ్చినట్లు చేస్తూ వచ్చిన ఏమన్నా మాట్లాడుతున్నాడా? దౌర్జన్యమునందను బాధించబడినను ఆయన నోరు తెరవలేదు, మాట్లాడలేదు. అన్యాయపు తీర్పు పొందుతున్నా కూడా మాట్లాడలేదు, మౌనంగా ఉన్నాడు. మన నిమిత్తం ఆయన ఎలాంటి ప్రేమను చూపించినాడు, ఎలాంటి సమర్పణ చూపించినాడు, ఎలాంటి త్యాగం చూపించినాడు. ఏదైనా నా కోసం నేను దాచిన నా ఆ శిలువలో అట్లా ఆ దృశ్యమే మనకు తెలుపుతుంది. లూట్ పాపర్ అయిన వాళ్ళు అనుకుంటా అట్లా చేతులు ఎత్తేస్తారు కదా. ఎవరికైనా ఇప్పుడు దొంగలు వచ్చి సరెండర్ అంటే చేతులు ఎత్తేస్తారు. అంటే సంపూర్ణంగా సరెండర్ అయిపోతున్నాం, మా దగ్గర ఏం లేదు. కాబట్టి ప్రభు ఎంత త్యాగం చేసినాడు, ఎంత మనల్ని మనం విడుదల పొందడానికి కొరకు ఎంతగా తను సమర్పించుకుంటే ఆ కార్యం నెరవేర్చబడింది. అలాగా సమర్పించుకుంటే తప్ప మనకు విడుదల కలగలేదు కదా. అందుకని ప్రభు ఏమంటా ఉన్నాడంటే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 24వ వచనం, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువ నెత్తుకొని నన్ను వెంబడింపవలెను కదా. తను తాను ఉపేక్షించుకోవడం అంటే అపేక్షకు ఆపోజిట్ వర్డ్ ఉపేక్ష. అపేక్ష అంటే ఇష్టపడడం, ఉపేక్ష అంటే ఖచ్చితంగా ఆపోజిట్. అంటే ఉపేక్షించుకోవాలా. యాక్చువల్గా మనల్ని మనం ఇష్టపడతాం, మన ఇష్టాలనే మనం చేయాలనుకుంటాం. ఈ అపేక్షను వదిలేసుకొని మనల్ని మనం ఏం చేసుకోవాలా? ఉపేక్షించుకోవాలి. మనల్ని, మన ఇష్టాలని, మన సంగతులను అన్నీ ఏదైనా కాదు, ఏదైనా నేను అది సాధించాలి, ఇది సాధించాలి, ఇంతగా అయిపోవాలా, లేకపోతే ఇంతగా నేను పేరు సంపాదించుకోవాలా కదా. ఎక్కడో పేరు సంపాదించుకోవాలన్నట్ట ఆదికాండంలో ఎందుకు వాళ్ళు ప్రయాసపడతా వచ్చినారు? పేరు సంపాదించుకుందాం, పెద్దగా కట్టేస్తాం. బాబేలు గోపురం అనుకున్నారు. దేవుడు భాషలు తారుమారు చేసినారు, చెల్లాచెదరైపోయినారు. ఏం సంపాదించుకోవాలనుకున్నారు? పేరు. ఏమన్నా వస్తుందమ్మా దాని నుండి? ఏమి రాదు. అసలు పేరు అంటే పోనీ గనపరిచిన వాళ్ళు, ఇంకేదో చేసిన వాళ్ళు ఎంతసేపు మనల్ని గుర్తుపెట్టుకుంటారు? పోనీ ఆ ఘనత ఏమి మనకు
నాలుకే గీసుకోవడానికి కూడా రాదంటారు కదా. ఈ లోకంలో దేనికో పరిగెళ్ళెత్తుతాం మనం. రేపొద్దున మనకు అనారోగ్యంగా ఉంటే అది తిండి పెట్టదు, లేకపోతే దాన్ని స్వస్థపరచదు. మన కష్టంలో ఉంచే ఆదరించదు, శోధనలో ఉంటే విడిపించదు. ఏది చేయలేదు 100%. కానీ దానికోసం పరుగులు ఎత్తుతాం. కీర్తనల గ్రంథంలో ఉంటుంది, వాళ్ళు తమ పొలాలకి పేర్లు పెట్టుకుంటారు, ఊర్లకి పేర్లు పెట్టుకుంటారు, వాళ్ళ పేర్లు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళు గతించిపోతారు, చనిపోతే ఎవరు అనుకోరు వాళ్ళని. వాళ్ళు ఇంకా 2-3 తరాలు అయితే అసలు ఇది ఎవరు కూడా తెలియదు మనకి. అవి ఉపయోగించుకుంటుంటారు కానీ ఎవరో తెలియదు మనకేందుకు. అంటే ఆ ఒక వ్యర్థమైన దాని కొరకు పరుగులు ఎత్తుతుంటాం, తెలియదు మనకి. అంటే లోకం అట్లా పరిగెత్తుతుంటది, మనం కూడా అట్లా పరిగెత్తుతున్నాం. ఏది కొంతకాలమే లోకంలో ఉంటాం మనం, తర్వాత ఆయుష్ తీరుతుంది, వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఉండేది శాశ్వతంగా. ఇవన్నీ తెలిసిన మాటలు కదా. ఇది గుడారం అంతే, యాత్రికులు మనం. ఇక్కడ ఉండబోయే నిలవరమైన పట్టణం కొరకు, దాని కొరకు ఎదురు చూడాలి. అక్కడ ఏం కూర్చుకోవాలమ్మా? ధనం కూర్చుకోవాలి, అక్కడ కూర్చుకోవాలి. రేపొద్దున ఇక్కడ మేడ మెద్దలు అన్నీ కలిగి ఉండి అక్కడికి వెళ్ళి మనకి ఏమి లేని పూరి గుడిసె అయితే ఎంత భయంకరం. అక్కడ నివాసాలు అని సిద్ధపరుస్తా ఉన్నాడు. నువ్వు ఇక్కడ చేసిన దాన్ని బట్టి అంటే ఏమి లేని బీద ఆమె, లేకపోతే ఏమి చదువురాని ఆమె అక్కడ గొప్ప ఒక స్థానంలో కనబడుతుంది. మనమేమో అల్పమైన స్థానంలో కనబడతాం. అప్పుడు అవుతుంది, అప్పుడు మనకు కనపడుతుంది దేనికోసం నేను ప్రయాసపడినా, ఏది సంపాదించుకున్నా, ఈ పేర్లను అక్కడికి రావు, ఈ గొప్పతనం అంతా అక్కడికి రాదు. కాబట్టి వాస్తవంగా మనము ఆలోచించాలి. శత్రువు మనల్ని కలవరపెట్టి తొందర పెట్టి పరుగులెత్తిస్తుంటది. వాక్యం అనే అద్దంలో మనం చూసుకోవాలి. ఇవన్నీ వాస్తవాలు కాదా, లేకపోతే లేని సంగతులు మాట్లాడుతున్నామా? అన్ని విషయాలు పందెంలో పోరాడేవాడు ఎట్లా మితంగా ఉండాలంట. అన్ని విషయాలు ఇహలోక సంబంధమైన ఏవైనా కానీ మితం. మనం ఇక్కడి వారం కాదు, ఇక్కడ మన పౌరస్థితి లేదు, పరలోక దానికోసం నిరీక్షిస్తున్నాం. ఏప్రిల్కి రాసిన పత్రిక 13-14 నిలువరమైన పట్టణము మనకిక్కడ లేదు కానీ ఉండబోచున్న దానికోసము ఎదురు చూచుచున్నాము. దానికోసం మనం ఎదురు చూస్తున్నాం, దాని కొరకు ప్రయాసపడవలసిన వారు. అక్కడికి వెళ్తే నేనేం తీసుకెళ్ళాలని ప్రయాసపడ, అంతేకాదు నేనేం తీసుకెళ్ళదు అలా ఒట్టి చేతులతో వెళ్ళాలా అనేది ఒక తలంపు అయితే, అసలు నా కోసం ఎంత చేసిన ఆయనకి ఈ లోకంలో ఎవరు ఇంత చేయలే కదా. మెల్లిమెల్లిగా మనకు అన్నీ అర్థమవుతూ ఉంటాయి. మన యొక్క ఫ్రెండ్స్ ప్రేమ, బంధువుల ప్రేమ, టీచర్స్ ప్రేమ, ఇంకే తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, అక్క చెల్లెల ప్రేమ. ఏదైనా కష్టం వచ్చిందంటే ఎవరి మట్టుకు వాళ్ళే ఉంటారు. 100% ప్రతి ఒక్కరి ప్రేమ అట్లానే ఉంటుంది. ఇంకా మీకు అర్థం కాలేదేమో, ఇంకొంచెం ఎదిగితే అర్థమవుతుంది. కొంతమందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. ఎంత నువ్వు ప్రభుకి సమీపంగా వచ్చి ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉంటావో, ఆయన్ని గ్రహిస్తూ ఉంటావో, ఇహలోకపు ప్రేమలు ఎంత అల్పమైనవన్న సంగతి మనం ఎరగలుగుతాం. అంటే ఎరిగి వాళ్ళతో కొట్లాట పెట్టుకోమని కాదు అక్కడ. నువ్వు కూడా అంతే, ఇతరుల పట్ల ప్రేమ ఒక లిమిట్ వరకే, అంతే. వాళ్ళు పనికిమాలోళ్ళు, చెడ్డవాళ్ళు, శోధనలో పాపంలో పడిపోయినారంటే ఏం చేస్తావు నువ్వు? కనీసం మాట్లాడతావా కదా? మాట్లాడకుండా మాట్లాడాలి అనిపించదు, అసహించుకుంటావు. రేపు పొద్దున నీ పరిస్థితి కూడా, నువ్వు ఏదైనా పాపంలో పడినావు అనుకో, అందరూ అట్లా అసహించుకుంటారు. కానీ ప్రభు ప్రేమ అట్లాంటిది కాదు. నువ్వు పరిశుద్ధురాలుగా ఉన్నతంగా ఉన్నా, నువ్వు బలహీనరాలుగా ఎక్కడో మూలకు పడిపోయినా, ఆయన ప్రేమలో మార్పు ఉండదు. ఆయన అలాంటి శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తాడు. ఏదో నీ గొప్పతనాన్ని బట్టి కాదు. అక్కడ మనం చూస్తాం రోమా 5లో, మన నీతిమంతులమని మన కోసం ఏం ప్రాణం పెట్టలే ఆయన. మనం ఇంకా పాపులమై ఉండగా, మనం ఇంకా శత్రువులుగా ఆయన పట్ల మనం ప్రవర్తిస్తూ ఉండగానే మన కొరకే ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రేమ ఎట్లాంటిదంటే నిస్వార్థమైంది. ఏం చూసి మనల్ని రక్షించుకున్నాడు? ఒకవేళ కంపేర్ చేసుకో బయట ఉన్న రక్షించబడిన వాళ్ళతో నీకు నువ్వుగా. ఏమి గొప్పతనం నీలో ఉందని నిన్ను వెతికి రక్షించుకున్నాడు. కేవలం అంతే కదా. రోమిలకు రాసిన పత్రికలో కనబడుతుంది కదా, నేను ఎవరిని కనికరింపకూడదో వారిని కనికరిస్తాను అంతే. ఆ కనికరం నీడలో ఉందా?
ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును. ఆయన కృపను బట్టే మనం రక్షించబడ్డాం. ఏ లోకంలో ఏదైనా యూనివర్సిటీలోనో లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలోని సీటు కొరకు మనం ఎంత ప్రయాసపడతాం కదా, దాంట్లో వచ్చిందంటే కూడా ఎంతో గ్రేట్గా చెప్పుకుంటాం. కానీ ఆ పరలోక రాజ్యంలో మనకు స్థానం ఉంది. ఎట్లా ఉంది చెప్పండి? ఏమైనా కష్టపడినామా? కనీసం ఇహలోక ఏదైనా కాలేజీ కోసం కష్టపడినంత కష్టపడినామా? పోని ఎంత ఉచితంగా నిత్య నరకం ఎక్కడ, నిత్య జీవం ఎక్కడమ్మా? చాలా ఈజీగా దేవుడు మనకి అందులో ప్రవేశం అనుగ్రహించినాడు. క్రీస్తు యేసు త్యాగము, ఆయన ప్రేమను బట్టే కదా. ఆయన సంకల్పించినాడు, నిన్ను ప్రేమించినాడు, అంతే. చూడండి, ఇంత ప్రేమను ఒకవైపు మీరు చూస్తున్నాము, అనుభవిస్తున్నాము. ఏమైనా బదులు చేయాలని ఉందా? ఒకసారి ఆగి ఆలోచించు. ఏదైనా ఫ్రెండ్ ఏమన్నా ఇచ్చినా, లేకపోతే తను మన కోసం ఏమైనా త్యాగం చేసినా తిరిగి ఆమెకి ఏమన్నా ఇవ్వాలన్న తలంపు మనకి మదులుతానే ఉంటుంది. ఇచ్చే వరకు కూడా మనకు మనసు నెమ్మది ఉండదు. మన తల్లిదండ్రులు అంటే వాళ్ళకి పేరు తీసుకురావాలా, మంచి ఫలానా వాళ్ళ బిడ్డ అని అనిపించాలా, దాని కొరకు మనం పరుగులెత్తుతాం. అన్నదమ్ములు ఇంకేదైనా కానీ వాళ్ళు ఏదైనా ఇచ్చినప్పుడు, అక్క చెల్లెళ్ళు కానీ తిరిగి బదులు వాళ్ళు ఏదైనా గిఫ్ట్ బర్త్డేలకు ఇస్తే మనం ఇవ్వాలా, ఎంత ఆసక్తి చూపిస్తాము. అసలు ఈయన ఎప్పుడైనా ఆయన అడిగినాడా? నువ్వు ఎప్పుడైనా ఆలోచించినావా? నీ కొరకు తన సమస్తమే ఇచ్చినాడు. నువ్వు ఏమై ఉన్నావో ఆయన ఉచితమైన కృప. నువ్వు ఎంత బలహీనరాలు, ఎంత మూర్ఖురాలు, ఎంత పనికి మాలిన దానివో కూడా కదా, అయినా కూడా ఒక మనిషిగా అందరి మధ్యలో చెల్లామని అవుతా ఉన్నాం. మన అంతరంగంగానే పుచ్చు అంత బయటపడితే ఎవ్వరు మన మొహము వైపు కూడా చూడరు, ఉమ్మేస్తారు. అలాంటి వాళ్ళకి మనకు ఘనత ఇచ్చి ఈ లోకంలో మనం నిలబెడతా ఉన్నాడు, కాపాడుతా ఉన్నాడు. మన పాపాన్ని బట్టి ఎన్నడో నశించాలా, కానీ మన కొరకే తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తూ భద్రపరుస్తున్నాడు. ఇవన్నీ చెప్తా ఉన్నాడా నీకు? కనీసం మనం గమనిస్తున్నామా? కనీసం నీ దగ్గర నుంచి బహుమానంగా ఇదేదో కావాలని ఆశిస్తున్నాడా? దీనివల్ల లోబడని మన కొరకే చేతులు చాపుతున్నాడమ్మా. అది కూడా దేనికంటే, నా బిడ్డ నిత్య నరకాన్ని వైపు వెళ్ళొద్దు, వాడి మాటలకు మోసపోవద్దు. మెల్లిగా 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 లోకంలోకి తీసుకెళ్ళిపోతాడు. దేమా ఇహలోకాన్ని స్నేహించినాడంట, నన్ను విడిచి వెళ్ళిపోయినాడు అంటున్నాడు పౌలు. మెల్లిగా మనం లోకం వైపు మనము ఆకర్షించుకుంటూ దాన్నే ప్రేమిస్తుంటే ఖచ్చితంగా ప్రభుని విడిచిపోతామమ్మా, నో డౌట్. ఒక దినాన వెళ్ళిపోతాం. ಮತ್ತೆ ఎంతో మంది చూస్తూ వచ్చినాను కదా, నేనే చూస్తూ వచ్చినాను కదా. దేవుడు వాక్యం కూడా చెప్తా ఉంది కదా, కార్య ఆరంభము కంటే కార్య అంతం మేలు. నువ్వు ఆరంభంలో సూపర్ ఆరంభించింటావు, సమర్పించుకున్నప్పుడు సూపర్గా సమర్పించుకుని ఉంటావు. కానీ అంతం వరకు ఫస్ట్ దినాన్ని ఎట్లా నువ్వు సమర్పించుకున్నావో ఆ సమర్పణ తీవ్రత ఉందా? ఇప్పుడు నీలో ఉందా? అంతవరకు పోనీలే, ఇప్పుడన్నా ఉందా? కనీసం సన్నగిల్లితోనే వస్తుంది. ఎందుకు? లోకం. సాతాను ఊరికి ఉండడు, ఆకర్షిస్తూనే ఉంటాడు. నిన్ను ఈ మంద నుంచి బయటికి తీసుకెళ్ళడానికి అనేక రకమైన పెడతా అంటాడు. ఇక్కడే మనకు అన్ని సరిపో కదా, ఇంకా అన్నిటికీ అన్ని సెట్ అవుతాయి. ఇదే మన జీవితాన్ని సరిచేసేది, ఇదే ప్రభు యొక్క సన్నిధి మనకు అనుగ్రహించేది, ఇదే ప్రభు యొక్క చిత్తమేంటో మనకు బయలుపరిచేది. కానీ దీనికి మాత్రం మనకి ఎక్కడ కూడా సమయం ఉండదు, బయట అన్నిటికీ సమయం ఉంటుంది. వాస్తవం అదే. దీనికి సమయం లేదనుకుంటాం, లేవలేము అనుకుంటాం, ఇంకా అన్ని నెగిటివ్సే అనుకుంటాం. మనకు సుఖం సంతోషం అన్నీ ఉండేంత వరకు కూడా దీనికి మాత్రం సమయమే. ఎప్పుడు మనకు కష్టమో, ముక్కుతానో, ఉలుగుతానో, ఏదో ఒక నష్టం, ఒక్క దెబ్బ కొడితే తిరిగి పడతాం మనం. దేవుడు కానీ ఒక దెబ్బ కొడితే అంతవరకు మనం ఇహలోకంలో మునిగి లేస్తూనే ఉంటాం. అది కూడా ఎందుకు కొడతాడు తెలుసా? సంపూర్ణంగా కదా. ఆయన అంటాడు విలాప వాక్యం, నేను హృదయపూర్వకంగా ఎవరికి బాధ కానీ విచారం కానీ కలగచేయడం, హృదయపూర్వకం కలగజేయటం. ఇంకా తప్పదు, బాధ విచారం ఈమెకి కలగజేస్తే తప్ప సరైన దారిలోకి రాదు అని అనుకున్నప్పుడే దేవుడు మనల్ని కొన్ని
పరిస్థితులు కూడా తీసుకెళ్తాడు. ప్రతిదీ అమ్మ ప్రేమతోనే చేస్తాడు ఆయన. శిక్షించిన, గర్దించిన, శ్రమలో తీసుకెళ్ళిన ప్రేమనే ప్రేమనే ప్రేమనే. ఎంత పనికిమాలిన వారిగా, అసలు మూర్ఖులుగా, విశ్వాసఘాతకులుగా, నీచమైన వారిగా మనం ప్రవర్తిస్తున్నా కూడా, ఎంత అల్పులుగా మనం ప్రవర్తిస్తున్నా కూడా వాళ్ళని ప్రేమిస్తూనే ఉంటాడు ఆయన. చూడండి, ఎల్లొక్కపు ప్రేమ ఒక పక్కన పెట్టండి. ఈ ప్రేమ ఎప్పుడైనా ఈ ప్రభు నేను గణపరచలే. నా జీవితంలో నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తాను. ఈ లోకంలో ఎవ్వరు కానీ ఈయన వల్ల త్యాగం చేసిన వారు లేదు. ఇప్పటికి కూడా ఆయనకు ధీటుగా ఎవరు నిలబడే వాళ్ళు లేరు నిన్ను ప్రేమించే విషయంలో. ఎంత ప్రేమను మనం పొందుకుంటున్నాం. ఏమిస్తున్నామమ్మా, ఏమిస్తున్నాం? ఒక్క ఆత్మ గురించిన భారం ఉందా? ఒక్క ఆత్మను సమకూర్చుకోవాలని ఉందా? ఒక్క వ్యక్తిని రక్షించాలని ఉందా? చుట్టూ అనేక మందిని మనం చూస్తున్నామే. మనం పొందిన ఆశీర్వాదాలు వాళ్ళు పొందట్లేదే అన్న బాధ లేదే. కొంతమంది అమ్మాయిలు చూస్తుంటే క్రిస్టియన్సే, దేవుని బిడ్డలే, ఎంత పాపంలో మునిగి తేలుతా ఉంటారు. నీ కళ్ళ ముందు లేరా వాళ్ళు? అన్యుల కంటే అధ్వానంగా ఉంటారు. ఎంత చిక్కుముడలో ఇరుక్కుని పోయింటారు. వాళ్ళని పలకరిస్తే మళ్ళీ మనకాడ అంటుకుంటుందో పాపం అనుకుంటుంటాం. మనం దూరంగా ఉంటాం. మంచిదేలే, కనీసం వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నావా? ఆమె ఏదన్నా ఆత్మీయ మేలు పొందుకుంటుంది కదా, తన తప్పేదో తనకు తెలుస్తుంది కదా. మనం ఏమీ వివరించనక్కర్లేమా? గ్రూప్లో జాయిన్ అయితే ఆ గ్రూప్లో ఉన్న వాక్యాలు, సాక్ష్యాలే వాళ్ళని దినము గుచ్చుతాయి, సరి చేస్తాయి. అంతెందుకు వాళ్ళ గురించి ఏం చెప్తాం, మన గురించి చెప్పండి. మనకెంత ఉపయోగపడుతున్నాయి, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. మన చుట్టూ పెట్టలేదా ఆయన అవసరత ఉన్న వాళ్ళని? పోనీ నాకు కనపరచయ్యా అంటే కనపరచడా? తొందరపడి మన అడుగులేసి వాళ్ళని పిలుచుకొద్దాం, వీళ్ళని పెంచుకొద్దాం అట్లా కాదు. ప్రార్థనాపూర్వకంగా దేవుడి చిత్తం వాళ్ళైతే అని దేవుడు ఖచ్చితంగా చూపిస్తాడు. నీ ఆశను బట్టి, నీ ప్రార్థన బట్టి. ఫలించు నా ప్రియ సహోదరి, ఫలించు. నీవు బహుగా ఫలిస్తే ఎవరికమ్మా మహిమ? తండ్రికి మహిమ కలుగుతుంది. అసలు నువ్వు సృష్టించబడిన కారణమే అది. ఇంకా దేనికో కాదు. ఈ లోకంలో ఏది కూడా నీ వెంట రాదు. కీర్తన గ్రంథం 49 చూడండి, 10వ వచనం. జ్ఞానులు చనిపోదురన్న సంగతి అతనికి కనబడకుండా పోదు, మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశిస్తారు. జ్ఞానులు, మూర్ఖులు అందరూ చచ్చిపోతారు. వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదురు, తమ ఇండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారు అనుకొందురు. తమ భూములకు తమ పేర్లు పెట్టుదురు. ఘనత వహించిన వాడైనను మనుష్యుడు నిలువజాలడు, వాడు నశించు మృగములను పోలినవాడు. చూడండి, ఘనత వహించినాడంట ఏ లోకంలో, వాడు నశించే మృగంతో పోల్స్తా ఉన్నాడు. స్వాతిశయ పూర్ణులకును వారి నోటి మాటను బట్టి వారిని అనుసరించు వారికి ఇదే గతి. స్వాతిశయ పూర్ణులు అంటే, స్వాతిశయ పూర్ణులు అంటే సొంత అతిశయం, తనకు తాను అతిశయించడం, తను తాను హెచ్చించుకునేటువంటి దాంట్లో పూర్ణులంట వాళ్ళు. అలాంటి వాళ్ళందరికీ ఇదే గతి అంటున్నాడు. వారు పాతాళంలో మందగా కూర్చోబడుదురు, మరణము వారికి కాపరి అయి ఉండను. ఉదయమున యథార్థవంతులు వారిని ఏలుదురు, వారి స్వరూపంలో నివాసము లేనివై పాతాళంలో క్షయమైపోవును. ఒకడు ధన సంపన్నుడు అయినప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకము. వాడు చనిపోయినప్పుడు ఏమీ కొనిపోడు, వాని ఘనత వాని వెంట దిగదు. నీకు నీవే మేలు చేసుకొంటూ అని మనుషులు నిన్ను స్తుతించినను, తన జీవిత కాలం ననొకడు తన్ను పొగడు కొనినను అతడు తన పితరుల తరములకు చేరవలెను. వారు మరి ఎన్నడూను వెలుగు చూడరు, ఘనత నొంది ఉండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి ఉన్నారు. చూసారా, అంత ఘనత గురించి చెప్తా ఉన్నాడు. అంటే అట్లా మనం ఒక ఫలానా అనిపించుకోవాలి. ఘనత దేనికోసం పరుగులెత్తుతున్నాం? ఏమన్నా మన వెంట వస్తుందా? వాళ్ళు బుద్ధిహీనులు అంటున్నాడు. ఘనత వహించి ఉండి వారు
బుద్ధిహీనులు, నశించు మృగముల పోలేను. అదే నువ్వు దేవుని ఘనపరిచి చూడు. నీవు ఘనత అలాగా అలాగా అని అయిపోవాలని నువ్వు అనుకోండి. స్వాతిశయ పూర్ణులుగా మనం ఉండకూడదు. ప్రభువుని ఘనపరచువారు, నన్ను ఘనపరచువారిని నేను ఘనపరుస్తాను అంటున్నాడు. ప్రభువు చేత నువ్వు ఘనపరచబడతావు, అది నిత్యం ఉంటుంది కదా. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు ఖచ్చితంగా. దేవుడు వాక్యం అది. మనం ఏదో ఏదో ఘనతగా ఉండాలనుకుంటే తగ్గించబడతాం. అదే తను తాను తగ్గించుకొనివాడు హెచ్చించబడతాడు. చూసారా, తను తాను తగ్గించుకునేవాడు. కాబట్టి ప్రభువుని ఘనపరచడానికి చూస్తే, అప్పుడు ప్రభు ఘనపరిస్తే అమ్మ అది ఘనత, అది శాశ్వతమైన ఘనత. ఈ లోకపు ఘనత అల్పమైంది. ఆయన ఘనపరిస్తే అది ఎన్నటెన్నటికి ఘనతే కదూ. ఆయన ఆశీర్వదిస్తే ఎన్నటెన్నటికి ఆశీర్వాదమే కదా. ప్రభుని మనం తృణీకరించి మనం ఘనపరచుకోవాలని ప్రయత్నిస్తే ఏమవుతుంది? నన్ను తృణీకరించి వారు తృణీకారం అందుతారు. మనమేం ప్రభుని తృణీకరించినాం అని నేను లేదే అని అనుకోవచ్చు. ఏ విషయాల్లో ప్రభుకు రావాల్సిన మహిమ, ఘనత, ఆయన సమయం, ఆయన ప్లేస్ మనం ఇవ్వకుండా మన సొంతం వాటికి మనం ఉపయోగించుకుంటున్నాం. చాలా అదే అన్ని పక్కన పెట్టేసి మనం మన కొరకే పాకులాడినట్లు మనకు అర్థం చేసుకోవాలి. అది ఇవన్నీ మనం ఎవరి జీవితాల్లో వాళ్ళు వాక్యం దగ్గరకు వస్తేనే అర్థమవుతుంది. కాబట్టి సరి చేసుకుందాం, ఎక్కడెక్కడ తప్పిపోయినాము ప్రభువుని మనం కనపరుస్తాం, అప్పుడు మనం కనపరచబడతాం. ఇప్పుడు విలియం కేరీ, బిల్లీ గ్రామ్ వారు, బాక్సింగ్ అంకుల్, వాళ్ళేం పేరు కోసం పాకులాడలే. అసలు పేరు కోసం, ఘనత కోసమే ప్రభు పని చేయాల నమ్మకంగా. ఇంతే వాళ్ళ తిప్పలంతా ఇదే. పౌలు అంటాడు కదా, నేను దేని కొరకు పట్టబడి తినో దాన్ని పట్టుకోవడానికి పరుగులేదు, గురి దాని మీద నిలుపుతున్నాను. అదేమ్మా మన గురి ఇంకేం. దేనికోసం పట్టబడినావు? ఇహలోకంలో ఎక్కడో వెళ్ళిపోవాలని పట్టబడినావా? చెప్పండి. అదేనా? దానికోసం మీరు దేవుడు నిన్ను పట్టుకుంది. దేవుణ్ణి అడుగు, దేనికోసం నన్ను పట్టుకున్నా? నాకు చూపించు, నా పని ఏదో నాకు చూపించు. ఇంకా మనం చిన్న పిల్లలం కాదు, తెలియని వాళ్ళం కాదు, పెద్ద పెద్ద సంగతులు చేస్తాం కదా. ఆత్మీయంగా మెచ్యూర్డ్గా ఆలోచిద్దాం. ఒక మాట ఫిలిప్పీయులకు రాసిన పత్రిక పోస్టెడ్ పౌలు చెప్తా ఉన్నాడు, 3వ అధ్యాయం 2వ అధ్యాయం. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుట లేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడి తినో దానిని పట్టుకొనవలెనని పరుగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు. చూసారా, వెనుకున్నవి మర్చిపోతున్నాడు. మనమైతే నేను అన్ని చేసినా కదా, ఇన్ని చేసినా కదా, ఇంకా చేస్తున్నా కదా అనుకుంటుంటాం. తన గురి ఇంకా పరిగెత్తాలనే ఉంది పౌలుకి. ఎన్ని సంపాదించినాడు అసలు. ఇహలోక పరంగా చూస్తే ఆయన నెంబర్ 1 అంట. ఆయన యూదుల మతాచారాలు పాటించట్లో నెంబర్ 1, లేకపోతే విద్య, వీటన్నిటిలో కూడా నెంబర్ 1. తన తోటి వారికి హై ఉన్నాడు. అవన్నీ వదిలిపెట్టినాడు. ఇప్పుడు నేను దేనికోసం అసలు పట్టబడినాను? నా ప్రభు చేత దాని కొరకు పరిగెత్తుతున్నాను. దాని కొరకు చావైన, మరణమైన, దెబ్బలైన, బాధలైన, శరీరం నల్లగొట్టుకోవడమైనా దాని కొరకు పరుగులెత్తుతున్నాడు. ఇవి నిలిచేవి, ఇవి నన్ను ఉన్నత స్థానంలో తీసుకెళ్ళి, ఇవి నన్ను జీవ కిరీటం ఇచ్చేవి. దాని కొరకు పరుగులెత్తుతున్నాడు. ఇప్పుడు అంటున్నాడు చివరిలో, మంచి పోరాటం నేను పోరాడినా, విశ్వాసం కాపాడుకున్నా, నా కొరకై నీతి కిరీటం ఉంది. ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు. మనం చెప్పగలుగుతామా? దేనికోసం పరుగెత్తుతున్నావు మనకే తెలీదు. ఏం చెప్పగలుగుతావు? ఇప్పుడు నేను చనిపోతే ఫలానా వాటిని నేను తీసుకెళ్ళి ప్రభు దగ్గరికి తీసుకెళ్ళగలను అని చెప్పగలుగుతామా? మన ఆయుష్ గురించి గ్యారంటీ ఉందా ఇంతకాలం బతుకుతావని? మరి ఇంతకాలం బతికిన దాన్ని బట్టి ఏం తెచ్చినావు అమ్మా అని అడిగితే ఏం చెప్తావు? రేపటి వరకు ఉంటామో లేదు కూడా గ్యారంటీ లేదు మన జీవితానికి. ఒకవేళ దేవుని దగ్గర పోవాల్సింది వచ్చింది అనుకో, ఏం తీసుకెళ్తావు? పౌలు అంతటి వాడైనా కూడా అవన్నీ విడిచి వేరే రూట్కి వచ్చినాడు. ఇప్పుడు నా ప్రభు కొరకు నేను ప్రయాసపడాలి. ఏం పట్టుకోవాలో దాని కొరకు పరిగెత్తుతున్నాడు. దీనికోసం వెనుకున్నట్టు మర్చిపోతున్నాడు. అంటే సాధించినటువన్నీ మర్చిపోతాం. మనం ఇంకా 1, 2 సాధించుంటాం కదా, దాన్నే చూసుకుంటూ మురిసిపోతా ఉంటాం, గాడేబడి ఉంటాం అంతే.
ఇక పరిగెత్తాం అంతే. సాతాను అదే చూపిస్తాడు, నువ్వు ఇంత చేసినావు చూసుకోరుగా ఒకసారి వెనక్కి, అమ్మ చాలా చేసేసినావు, అయ్యో పర్వాలేదు నువ్వు ఓకే, మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే బాగానే పరిగెత్తినావు ఓకే. అవన్నీ చూడడు పౌలు. వెనుకున్నవి మరచి ముందున్న వాటి కోసం పరుగులెత్తుతాడు. అక్కడ ముందుండేది గురి, దాని కొరకు పరిగెత్తాలా. నువ్వు సాధించిన వాటిని దేవుని స్తుతించు, దేవుని మహిమపరచు, విడిచిపెట్టి ఇంక అంతే, పరిగెత్తు అంతే. కాబట్టి మనము బాహుగా ఫలించటం వల్ల ఆయనకు మహిమ కలుగుతుందట. ఇందువలన ఆయన శిష్యులం అవుతామంట. కాబట్టి శిష్యరికానికి మనం రావడానికి ప్రయత్నం చేస్తాం. దేవుడి మాటలు మన కొరకే దీవించునుగా. ఆమేన్. నమ్మకం గల పరలోక తండ్రి, ఉదయకాల సమయంలో నన్ను ప్రేమించి నన్ను సేవ చేయ నిమిత్తమై నా వద్దకు తెచ్చిన నీ మాటలను బట్టి నేను స్తుతిస్తాను. అయ్యా, నిన్ను మహిమపరచడమే అయ్యా నేను నా నుంచి కోరుతున్నావని నాతో మాట్లాడుతూ వచ్చావు. ఎలా మిమ్మల్ని మహిమపరచాలో, నా జీవితంలో నేను ఎక్కడ లోపం కలిగి ఉంటున్నానో నాకు చూపిస్తూ వచ్చినారయ్యా. నిజముగా ప్రభా, నిన్ను ప్రభా బహుగా ఫలించుటలో దేవా ఫలింపు లేని స్థితిలో నేను వెళ్తున్నానయ్యా. అయ్యా, నా సమయం నీకు ఇచ్చుటలో నేను ఎంతో కొరతపడి ఉన్నానయ్యా. నన్ను క్షమించండి, మీ రక్తధారలతో నన్ను కడగండి ప్రభా. అయ్యా తండ్రి యేసయ్యా, ఈ దినంలో నేను నీ వద్దకు వచ్చినప్పుడు అయ్యా ఒట్టి చేతులతో నీ వద్దకు ప్రభా రావాల్సిందే మాట్లాడుతూ ఉన్నావు. ప్రభా దేవా తండ్రి, నీ కొరకై ఫలించే జీవితము, నిన్ను మహిమపరిచే జీవితము అయ్యా, ఆ జీవితం నాకు దయచేస్తురండి దేవా తండ్రి. ఏదో పేరు ప్రతిష్టలు కొరకై కాదు గాని, ఏదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కొరకై కాదు గాని, సెల్ఫ్ సెంటర్డ్నెస్ కాదు గాని, స్వయం కొరకై కాదు గాని, వీటన్నిటి కొరకై నేను చనిపోగలుగుటకు, సిలువ వేయబడి అప్పగించుకొని ప్రభా ముందుకు సాగి వెలుటకు, వెనుకున్నవి మరచి ముందున్న వాటి కొరకై నేను పరిగెత్తటానికి, వేగిరపడటానికి అయ్యా, చుట్టూ నశించిపోతున్నటువంటి దేవా తండ్రి యవనస్తుల కొరకై భారము కలిగి ప్రార్థించడానికి, ఎవరైతే అక్కరలో ఉంటున్నారో వారి కొరకై పరిచయం చేసే విషయంలో అన్ని విషయాల్లో ప్రభా నేను కొరతపడి ఉన్నాను. నన్ను క్షమించండి, నన్ను ఒక్కసారి కరుణించండి ప్రభా, సహాయం చేస్తారండి. నా ప్రియమైనటువంటి పరలోకపు తండ్రి, దయతో నన్ను కరుణించండి అయ్యా తండ్రి యేసయ్యా. నా మహిమ నిమిత్తమై నేను దేవా తండ్రి యేసయ్యా, నేను ఇచ్చిన నా ప్రజలు అని చెప్తావు, నా జనులు అంటా ఉన్నా. నిజమే ప్రభా, ఓన్లీ నీ మహిమ కొరకై నన్ను చేస్తా వచ్చినారు. నేను అది ఎరుగక అయ్యా ఎన్నోసార్లు నేను మనస్తూ వచ్చాను, నన్ను క్షమించండి. పౌలు ప్రభా తన జీవితంలో ఒక గురి కలిగి ఉన్నాడు అయ్యా తండ్రి. ఇది వరకు నేను ఏదైతే చేస్తూ వచ్చాను అది ప్రభా తండ్రి యేసయ్యా ఇంకా సాధించాలని అనుకోవట్లేదు అని చెప్తా ఉన్నాడు అయ్యా తండ్రి యేసయ్యా. నిజంగా దేని నిమిత్తం అయితే పట్టబడుతూ వచ్చాడు, దాని నిమిత్తమే నేను పరిగెత్తున్నాను అని చెప్తా వచ్చాడు ప్రభా. ఆ రేస్ ప్రభా తండ్రి ఎంతో కాంపిటేటివ్ గా ఈజ్ రన్నింగ్ హిస్ రేస్ అని మాట్లాడుతూ వచ్చారు. నిజమే ప్రభా, నా జీవితంలో అనేక సార్లు నా యొక్క యాత్రలో అక్కడక్కడ ఆగిపోయేటువంటి దాన్ని, సాగలేకున్నటువంటి దాన్ని నన్ను క్షమించండి. నా బలహీనతలు, నా యొక్క తప్పిదములు ప్రభా తండ్రి, నా యొక్క శరీర తత్వమును బట్టి నేను అక్కడక్కడ ఆగిపోతా ఉన్నాను. నన్ను క్షమించండి దేవా. కొనసాగింపుగా దేవా తండ్రి కావలసిన నీ కృపను నాకు దయచేస్తురండి దేవా, సహాయపడుతురండి. దేని విషయమైతే దేవా నన్ను మీరు పట్టుకుంటూ వచ్చారు, ఆ పిలుపును మరలా నిశ్చయం చేసుకున్నటకు కావాల్సిన కృపను నాకు దయచేస్తురండి. దాని కొరకై నేను మరలా నా గురిని రియలైజ్ చేసుకొని నీ కొరకై ప్రయాసపడుటలో, నీ మహిమ నిమిత్తమై నేను జీవించుటలో, నీ కొరకై ఫలించుటలో నాకు ఎంతైనా సహాయం చేయమని, నా తప్పిదమును బట్టి క్షమాపణ వేడుకు దేవా, కృప చూపించమని వేడుకుంటూ నీ రక్తదారులను కోరుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. దేవగల సమయంలో మీరు ఇచ్చిన బహుళ మాటలకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నానయ్యా. అవునయ్యా, అయ్యా ఫలించాలని అదే అయ్యా నీ చిత్తమని మాట్లాడుతూ వచ్చినారు అయ్యా. నేనైతే ఈ లోకంలో సంపాదన కొరకు, పేరు ప్రతిష్టల కొరకు అయ్యా, వ్యర్థమైన వాటి కొరకు అయ్యా పరిగెడుతూ ఉన్నానయ్యా. పరలోక సంబంధమైన విషయాలకు అయ్యా
వాటి గురించి నేను ఆలోచించట్లేదు. ఆ సంపాదన గురించి అయ్యా నేను పరిగెత్తట్లేదు అయ్యా. ఈ లోకంలో వ్యర్థమైన వాటి విషయమై అయ్యా నేను వెచ్చిస్తున్నానని అయ్యా మీరు నాతో మాట్లాడుతూ వచ్చినారు అయ్యా. మీరు కృప చూపిస్తురండి అయ్యా. ఈ చిత్తాన్ని నేను తెలుసుకోవటానికి అయ్యా, నీ ఉద్దేశాలు నెరవేర్చడానికి అయ్యా, ఆత్మీయంగా ఫలించడానికి అయ్యా నాకు కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాను. కృప చూపిస్తురండి అయ్యా, మీరు సహాయం చేయండి అయ్యా. నా సిలువను ఎత్తుకొని అయ్యా నన్ను నేను ఉపేక్షించుకొని అయ్యా నేను కూడా సాగిపోవటానికి సహాయం చేయమని వేడుకుంటూ నన్ను నేను మీ చేతులకు అప్పచెప్పుకుంటూ అయ్యా వాక్య ప్రకారం నేను జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.